హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ముందుగా హిట్ టీవీ సబ్స్క్రైబర్స్‌కి, హిట్ టీవీ ఆడియన్స్‌కి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ మనం టాపిక్‌లో వచ్చినట్లయితే, సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్‌కి గట్టిగా కష్టపడి ఏదైతే వైఎస్ఆర్‌సీపీ చేసిన తప్పుల్ని మొత్తం పాయింట్ ఔట్ చేసి మొత్తం తీసి ప్రచారంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి నంబర్ అనేది రావడం జరిగింది. 164 అనే నంబర్ రావడం జరిగింది. సో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ది తప్పులో ఒక తప్పు ఏంటంటే, రోడ్స్ అనేది సరిగ్గా ఎయల. సో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎంత గట్టిగా చెప్పుకున్నా గానీ, మేము అన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ డబ్బు రోడ్ల మీద మేము ఖర్చు పెట్టామని ఎంత చెప్పినా గానీ, కానీ ఇన్ రియాలిటీ గనక అక్కడ లేదనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చారు. వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సంక్రాంతి కల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోడ్స్ అన్నీ ఏదైతే రోడ్స్ మీద అయితే గుంటలున్నాయో, ఆ గుంతలన్నీ సంక్రాంతి నాటికి నేను మొత్తం పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే చెప్పారో, రాంగానే ఒక 2, 3 మంత్స్ గ్యాప్ తీసుకొని సంక్రాంతి కల్లా మొత్తం కంప్లీట్ గుంటలన్నీ రోడ్ కంప్లీట్ కాదు, గుంతలన్నీ పూర్తి చేస్తా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ దిశలోనే మేము ప్రయత్నిస్తాం అన్నట్టుగానే కూడా చెప్పడం జరిగింది. వెళ్ళనుకుంటే ఓకే, బాగే ఉంది. అండ్ ఈరోజు సంక్రాంతి. ఏమైనాయి రోడ్స్? ఆ గుంతలేమైనాయి? నిజంగా వీళ్ళందరూ గుంతలు పూడ్చారా? లేకపోతే గుంతలు అలాగే ఉన్నాయా రోడ్స్ మీద అనేది మనం ఒకసారి క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఏదైతే ఒక సెట్ ఆఫ్ ఒక ఆడియన్స్‌ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గాని, వాళ్ళ టీమ్ గాని, ఏదైతే గవర్నమెంట్ వాళ్ళందరూ గాని ఏం చేస్తున్నారంటే, ఏదైతే గుంతలు ఏదైతే ఉన్నాయో, సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తర్వాత నిజంగా గుంతలు పూర్తి చేశారా? లేకపోతే ఆహ్, ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయా? మనం క్లియర్ కట్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే, గుంతలనేది మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైతే ఉందో, అది జస్ట్ 40% మాత్రమే పూర్తి చేశారు. 100%లో జస్ట్ 40% గుంతలు మాత్రమే పూడ్చడం జరిగింది. సో మిగతా అన్నీ ఏవైనాయి. ఏదైతే కొన్ని సీసీ రోడ్స్ గానీ, సేమ్ అలాంటి అక్కడక్కడ ప్యాచెస్ గానీ, అక్కడ అలాగే అయ్యే కొంచెం పూడ్చలేదా కానీ, మిగతా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఏమి పూడ్చలేదని చెప్పుకోవచ్చు. ఏదైతే స్టేట్స్ రోడ్స్ ఉన్నాయో, స్టేట్ రోడ్ దాని సంగతి అలాగే ఉంది. ఏదైతే గ్రామాల సంగతి ఏమైనా ఉన్నాయో, అయి గూడా అలాగే ఉన్నాయి. విలేజెస్. ఏదైతే గ్రామాల సంగతిని ఏదుందో అయి అలాగేని జస్ట్ సీసీ రోడ్స్ మాత్రమే ఏసారని జెప్పొచ్చు అక్కడక్కడ. సీసీ రోడ్స్ మాత్రమే అక్కడ ఏసారని జెప్పుకోవచ్చు. సో మిగతా రోడ్స్ ఏమైంది? అంటే ఇప్పుడు సంక్రాంతి అని జెప్పారే గానీ, ఏ ఇయర్ అని చెప్పలేదంటారా వాళ్ళు? సో ఈ 2025 సంక్రాంతియా? లేకపోతే 26, 27 సంక్రాంతికా? ఎప్పటికి సంక్రాంతి అని చెప్పలేదనంటారు ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి నాయకులు. సో అదొక పెద్ద క్వెషన్ అనేది మారడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమికి గాని, ఈవెన్ చంద్రబాబు నాయుడు గాని ఒక క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. సూపర్ 6 ఏదైతే వాళ్ళు చెప్పారో, ఆ సూపర్ 6 ఎప్పుడు అమలు జేస్తారు? అదే సూపర్ 6లో ఏదైతే మహిళలకి 1500 ఏదైతే ఉందో, పయ్యావుల కేశవ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే సూపర్ 6 మహిళలకు 1500 మీద. సో అదెప్పుడు ఇస్తారు? ఇంకోటేంటంటే ప్రతి నెల 3000 ఏదైతే నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అదెప్పుడు ఇస్తారు? ఈ సూపర్ 6లో భాగంగా అన్ని క్వెషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాగే ఈ తరహానే కంటిన్యూ అయితే నెక్స్ట్ 2027 కల్లా చాలా వీళ్ళందరికీ చుక్కదు. ఈవెన్ యాంటీ ఇన్కంబెన్సీ అని బీభత్సమైన పెరిగే అవకాశాలున్నాయి. లాస్ట్ టైమ్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్స్ వచ్చినాయి. మళ్ళీ ఆయన అధికారంలో ఈవెన్ 11 సీట్స్ వస్తాయని ఎవరు అనుకోలేదు. కాకపోతే ఆయనకి 11 సీట్స్ మాత్రమే వచ్చినాయి. వాళ్ళు జస్ట్ కేవలం నవరత్నాలు ఏదైతే పథకాల మీద ఆధారపడ్డారని చెప్పుకోవచ్చు. వేరేస్ డెవలప్‌మెంట్ అంటే జీరో కాబట్టి చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా ఏదైతే డెవలప్‌మెంట్ అమరావతి, సింగపూర్, జపాన్ ఏదేదో అంటున్నారులే గానీ, కాకపోతే ఏదైతే మౌలిక సదుపాయాలు, ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, రైతులకిచ్చే రుణమాఫీలు గానీ, సో దీని మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు అందరూ. సో ఇయన్నీ లేకపోతే ఇప్పుడు ఎంత పెట్టుబడులొచ్చినా గానీ ఏం లాభం? ఫస్ట్ మనకి రోడ్స్ గానీ, వాళ్ళు ఏదైతే చెప్పారో సంక్రాంతి కల్లా మొత్తం గుంటలన్నీ పూడ్చేస్తారని వాళ్ళందరూ చెప్పారో, అయి మొత్తం గాలికే ఎగిరిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు సంక్రాంతి కాబట్టి. సో, ఇప్పటికన్నా ఇప్పుడు ఆహ్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు టీమ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఒక మెసేజ్ అంటూ వాళ్ళ దగ్గర ఫార్వర్డ్ చేయడం జరగాలని కోరుకుంటున్నాము. ఏదైతే గుంటలన్నీ ఏదైతే ఉన్నాయో, రోడ్ టాక్స్ మా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. వివిధ రకాల టాక్స్ అనేది మా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. మీరు చెప్పిన మాట మీ దాకన్నా కొంచెం కట్టుబడి ఉండండి. ఇక 40% కాదు, ఈ 40 అయినా ఒక 80-90% అయినా
80 to 90% కంప్లీట్ చేసినా కానీ ఓకే 10-20% అటు ఇటు అవుతుంది, ఏ గవర్నెన్స్ కన్నా 100% అవుతుంది అనుకోవచ్చు. మరి ఇంత 50% హాఫ్ దగ్గర మొత్తం 40% వరకు మాత్రమే మొత్తం కంప్లీట్ చేయడం అంటే అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.